రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలకు చెందిన రేషన్ను ఒకేసారి ఇవ్వడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్నారు డీలర్లు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు. వానాకాలం దృష్ట్యా జూన్, జూలై, ఆగస్టు నెలకు చెందిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ పంపిణీ వారం పాటు కొనసాగనుంది. 3 నెలలది ఒకటేసారి ఇవ్వటం వల్ల 3 సార్లు తమ్ తీసుకోవటం, 3 సార్లు కాంటాక్ట్ చేయటం వల్ల ఒక్కొక్క కార్డు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఆఫీసర్లకు కూడా మేము నివేదించినాం. ఇట్లయితే బ్లూటూత్ లేకుండా డైరెక్ట్ కరోనా పీరియడ్లో డైరెక్ట్ ఇచ్చారు. అట్లా ఇవ్వటం వల్ల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది, మాకు కూడా అందుబాటులో ఉంటుందని మేము చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటేసారి 1 అటెంప్ట్ తోటి అయిపోయేది అనుకుంటే మాకు ఇంత ప్రాబ్లం, పబ్లిక్ ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఒకటేసారి ఇచ్చేటట్లు కరోనా పీరియడ్ ఎట్లయితే ఇచ్చారో అదే పీరియడ్లో ఇచ్చేటట్టు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. సూర్యాపేట జిల్లాలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో బియ్యం కోసం జనం బార్లు తీరారు. వేలిముద్రలు, ఐరిస్ చూడాల్సి ఉండడంతో కాస్త లేట్ అవుతుందంటున్నారు డీలర్లు. ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్ట్, బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ ఈజీ అవుతుందంటున్నారు. 2 మిషన్స్ ఉంటే తొందరగా అవుతుందని సేఫ్ ఉంటది. ఎండ తట్టుకోలేకపోతున్నాం అసలు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ ప్రారంభమైంది. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. వర్షాకాలంలో ఇబ్బందులు తొలగిపోయాయంటున్నారు గిరిజనులు. నెల నెలా బియ్యం పంపిణీ చేయడం వల్ల రవాణా ఛార్జీలు భారంగా ఉండేదని, ఇప్పుడు ఆ ఖర్చు ఆదా అవుతుందని చెప్తున్నారు. వచ్చే వర్షాకాలంలో ఈ పంపిణీ ఎంతో మేలు చేసిందంటున్నారు గిరిజనులు. కరీంనగర్ వ్యాప్తంగా 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి 3 సార్లు రేషన్ కొలిచే ప్రక్రియ ఉండటంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని డీలర్లు చెప్పారు. ఈ రోజు బియ్యం ఇస్తారు, తీసుకుపోతున్నా నేను. అయితే 3 నెలలు ఒకటేసారి ఇస్తారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే వర్షాలు రావడం వల్ల ఏదో కరోనా అంటారు, దాని వల్ల మాకు ఇప్పుడు ఇస్తారు. మాకు మనిషికి 6 కిలోలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాయి, మంచిగా వస్తుంది. బియ్యం కూడా బాగున్నాయి. సన్న బియ్యం ఇస్తారు, చాలా సంతోషంగా ఉంది. పేదోళ్ళు మంచిగా తింటారు, మంచిగా బతుకుతారు. నెలకి 42 కిలోలు, 3 నెలలు 126 కిలోలు ఇస్తారు. అన్ని బియ్యం ఒకటేసారి ఇస్తారు. వర్షం పడుతుంది, అది గోదాములలో జాగా లేదు అని 3 నెలది ఒకటేసారి బియ్యం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ మరో వారం పాటు కొనసాగనుంది. లబ్ధిదారులు బియ్యాన్ని ఉపయోగించుకోకుండా బయట అమ్మితే కఠిన చర్యలుంటాయని సివిల్ సప్లై శాఖ హెచ్చరించింది.